వాడొద్దనే కదా ఇంట్లోకి రాకుండా షెడ్లో పడి కులుకుతున్నావు. అలా పరిచయం ఉన్నవాడెవడైనా ఆ రోజు రాత్రి నీ దగ్గరకు వచ్చాడా? అది వచ్చినవాడు ఎవరని తెలిసినందువల్లే వాణ్ణి చంపలేదు. అనవసరంగా మాటలు జారొద్దు. నువ్వెంత అరిచికి పెట్టినా ఇక్కడున్న వాళ్ళెవరూ నమ్మరే. చూడండి, మీ వల్ల అయితే దీన్ని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో వదిలేయండి. ఇంకా బతకాలనే ఆశ నీకుంటే అదే మంచిదే. ఈ ఇంటి యజమానిగా మొదటిసారిగా తెచ్చిన పచార్లీ సామాన్లు, అది వేరే ఇంటి నుంచి వచ్చినా ఇది తినకూడదు. నీ కొడుకులు తినాలి. వీటిని నేను తీసుకెళ్తానండి. జగదాంబ ఆగవే. గర్భంతో ఉన్న ఆ పిల్లని పస్తులు పడుకోనికే నీకే పాపం. పస్తు నుండి దీన్ని చావనివ్వండి, కానీ అది వేణు వచ్చేలోపే జరగాలండి. వాడు తిరిగి రాగానే ఏం జరుగుతుందో చెప్పే వెళ్ళాడుగా. అమ్మని కడుపులో బిడ్డని చంపేస్తాడు. గుర్తుందా నీకు? సిగ్గు శరం లేకుండా బతికేస్తున్నారు. చమేలి మేడం అని అనుకోరు, వేరే ఎవరో అనుకుంటారు. చమేలితో సరిగ్గా ప్రవర్తించమనే కదా నేను మిమ్మల్ని ఇక్కడికి పంపించాను. కొన్నిసార్లు కొంచెం కూడా నా మాటే వింటలేదు సార్. ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ వేద్దామని వెళ్తే నా జుట్టు పట్టుకొని కొట్టేశారు. అయ్యో, నా తల పగిలిపోతుంది అనుకోండి. అయ్యో, ఒంటరిగా అక్కడికి వెళ్ళకండి, అది ప్రసవించే సమయం దగ్గరికి వచ్చేసింది. అయ్యో సార్ గారు, ఒక్క మాట సార్ గారు, నాకు జీతంతో పాటు మెడికల్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. మీకు చెప్పిన పని మాత్రం చేస్తే చాలు. తనని ఏ విషయంలోనూ బలవంతం చేయకూడదని చెప్పాను కదా. నేను బలవంతం చేయలేదు సార్, ఒక్క టాబ్లెట్ వేసుకోమని అడిగాను సార్. చూడండి నా తల ఎలా చేశారు. నాకొక్క హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టండి సార్, లేకపోతే నేను చచ్చిపోతానంతే. ఇకపై ఇలా జరగదు. అది చమేలి మేడం గారు కదా చెప్పాలి. ఎక్కువ మాట్లాడకండి. ఏం చేయాలో నాకు తెలుసు. వెళ్ళండి, బాగా అనుభవిద్దరు. అయ్యో నా తల. ఏమైంది చమేలి? ఆహా, ఎవరండి ఈ రూమ్ని ఇంత అందంగా డెకరేట్ చేసింది? ఓ, డెకరేషన్ చేసింది మీరే అన్నమాట. ఎందుకు అందరు కలిసి ఈ రూమ్కి వచ్చారు? మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ లేరు. అది నువ్వే నిర్ణయించుకుంటే ఎలా? మా అందరికీ చాలా కావాల్సిందనివి నువ్వు. లోపలికి రావచ్చా? మీరందరూ ఉన్నారనే ధైర్యంగా క్లీన్ చేద్దామని వచ్చాను. నీకెవరు చెప్పారు ఈ రూమ్ లోకి రమ్మని? వెళ్ళిక్కడి నుంచి, ఎవరిక్కడికి రావద్దు. చమేలి, ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగేనా నువ్వు ప్రవర్తించేది? చమేలి ప్రవర్తించడంలో తప్పే ఉంది అత్తయ్య. మన రూమ్లోకి మనకి నచ్చని వాళ్ళు అనుమతి లేకుండా లోపలికి వస్తే మనకి కోపం వస్తుంది. ఏమంటావు చమేలి? ఇక్కడ అనుమతి తీసుకొని వచ్చినా కోపడతానే ఉన్నారు.
ఒక్కొక్క రోజుకి సమస్య పెరుగుతూనే ఉంది. 2 రోజుల క్రితం భోజనం పెడదామని వస్తే పళ్ళెం విసిరేసి నన్ను నెట్టిపడేసింది. అదృష్టవశాత్తు నాకేం కాలేదు. ఆ పండ్లని ఇకపై లాలీ చూసుకుంటారు. నేను చూసుకుంటానులే మేడం. అప్పటి నుండి నేను ఇక్కడికి అస్సలు రావటం లేదు. అలా చేయకండి. మీరెప్పుడూ తన పక్కనే ఉండాలి. ఒంటరిగా ఉన్నామన్న ఆలోచన తనకి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడు చూసినా బాధపడుతూనే ఉంది. దగ్గరికి తీసుకోలేకపోతున్నాను, కోపడలేకపోతున్నాను. ఈ కుటుంబ వారసే కదా, తనని ఇప్పుడు అపురూపంగానూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్కే, మేం కాసేపు మాట్లాడుతూ ఉంటాం. అతయ్య సూర్యజేడి. మీరు రావడానికి కాసేపటి క్రితమే బయటికి వెళ్ళాడు. ప్రీతి, నేను సూరజ్ని కలిసి వస్తాను. మీరు లాలీ వెళ్ళండి. క్లీన్ చేయొద్దా? తర్వాత వచ్చి చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు అన్నయ్య మీద కోపం చూపిస్తున్నావు? నీ మనసులో ఉన్న ద్వేషాన్ని నువ్వు అందరి మీద ఇప్పుడు చూపిస్తున్నావు. నా కొడుకుని చంపిన వాడిని నేను ప్రేమించాలా? నాకు తెలుసు, ఓ కొడుకున్నాడనే దాచే నేను సూరజ్కి భార్యనయ్యాను. నేను చేసిన ఒకే తప్పు అది మాత్రమే. ఆ తర్వాత అన్ని తప్పుల్ని స్వీకరించి నేను సూరజ్తో ఒక కొత్త జీవితాన్ని జీవించాను. కానీ ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేశారు. ఆయనకి మీరా అనే ఒక అమ్మాయితో సంబంధం ఉంది. తన్ని సొంతం చేసుకోవడానికి నన్ను నా కొడుకుని చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన్ని క్షమించను. అది నా వల్ల కాదు. నాకొక అనుమానం ఉండబట్టే నేను మా అన్నయ్యని పిలిపించి ఆ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఇప్పుడు కూడా కారు పోలీస్ కస్టడీలోనే ఉంది. వర్క్షాప్ నుంచి మెకానిక్ తీసుకొచ్చి కంప్లీట్గా చెక్ చేయించారు. కంపెనీలో నుంచి మనుషులు వచ్చారు. ఖచ్చితంగా బ్రేక్ సిస్టమ్ అలా కంప్లైంట్ రాదనే అందరూ చెప్తున్నారు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు బ్రేక్ ఉంది. వర్క్షాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కావాలని బ్రేక్ వైర్ని తెంపేశారని చెప్పారు. ఎవరు నీ శత్రువు? నాకు ఆ విధంగా ఎవరు శత్రువు ఎవరూ లేరు. చమేలికి? ఇల్లు కంపెనీ అని ఉన్నటువంటి చమేలికి ఎవరు శత్రువులు ఉంటారు? ఆనంద నంబియార్కి ఏకైక కూతురు చమేలి. తనని లేపేస్తే దానివల్ల ఎవరికో లాభం ఉందేమో. ఎవరికీ ఎలాంటి ఛాన్సు లేదు. నాన్న ఆస్తి, కుటుంబ ఆస్తి ఏది వద్దని చెప్పే తను నాతో జీవించడం మొదలుపెట్టింది. కేవలం నోటితో మాత్రమే అదంతా చెప్పారు. లీగల్గా చూస్తే దాని అంతటికీ చమేలి మాత్రమే ఓనర్. ఏంటి సురేష్, నీకు అనుమానంగా ఉందా? నాన్న పంపులో ఒక మేనేజర్ ఉండేవాడు, పేరు రఘు. అతనికి నాన్నకు మధ్య డబ్బు సమస్య అసలు ఎలా పూర్తయింది? ఆయన మోసం చేసిన డబ్బు నేనే తిరిగి తెచ్చానని చెప్పి ఒక తప్పుడు ఉద్దేశం ఇక్కడ ఉంది. ఒకవేళ తను పగ తీర్చుకోవడం కోసం మనం అది కూడా ఆలోచించాలి. యాక్సిడెంట్ని క్రియేట్ చేశారు అంటే దాని వెనకాల ఎవరైనా కారణం ఉంటారు. అది ఎవరైనా సరే కనిపెట్టాల్సిందే. దానివల్ల ఒక పసిపిల్లాడి ప్రాణమే పోయింది. నేను ఎంక్వైరీ చేయడం ఎప్పుడో మొదలు పెట్టేశాను. దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెడదాం.
బాలక్క 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 ఏమైంది ఆశా? బాలక్క ఇక్కడ కనిపించలేదు. ఎటు కనిపించట్లేదా? ఆ, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఉండు, నేను లోపల చూస్తాను. బాలక్క బాలా, బాలా, బాలక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? బాలా, ఆశ లోపల కూడా కనిపించలేదు. ఏంటే బాలకేమైంది? బాలక్క కనిపించడం లేదు. తను ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? బాలా, బాలా, ఏంటి గోల చేస్తున్నారు? బాలా, ఎందుకు రాదాన్ని పిలుస్తున్నారు మీరు? బాలా కనబడలేదు. ఏంటి? బాలా కనబడలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బెడ్షీట్ దిండ్లని అక్కడే ఉన్నాయి, కానీ అక్క కనిపించడం లేదు. మీరు కూడా కొంచెం వెతకండి. వెళ్ళి చూడు. బాలా, 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 అయ్యో, ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో ఇక్కడ చెప్పుంది. ఏది చూపించు. ఇదిగో, ఇది బాలాదే కదా? నాకు తెలిసి తన్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్ళి ఉంటారు. ఇది అదే కిడ్నాపింగ్. ఓహ్, మనం ఉండగా ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు? రాత్రి టైంలో ఎవరో వచ్చుంటారు, పారిపోయి ఉంటుంది. హే, ఒక్కసారి అన్ని ప్లేసెస్ లో చూద్దాం. బాలక్కకి ఏమైనా జరిగిందంటే మన అందరమే సమాధానం చెప్పాలి. అయ్యో, ఆ, ఆ. బాలా, బాలా, బాలక్క బాలా, బాలా, ఒకవేళ దూకేసి ఉంటుందా? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి చూద్దాం. సతీష్ అన్నయ్య అక్కడుందా? ఇక్కడ లేదురా. బాలక్క బాలక్క సుమేష్, అటువైపు చూడరా. అటు అటు. అయ్యో, అదిగో ఇంకొక చెప్పు అక్కడ ఉంది. ఎక్కడ ఎక్కడ? అదిగో, అదిగో అక్కడుంది. అది బాలక్కది. అయితే బాల ఈ దారిలోనే వెళ్ళి ఉంటుంది. ఆ, ఈ దారిలో ఎలా నడిచి వెళ్ళి ఉంటుంది? బాలక్క ఇక్కడ దాకా వచ్చుంటారు. అయితే ఇక్కడికి ఎందుకు వస్తుంది? అమ్మా, తను ఈ చెరువులో పడి చనిపోయి ఉంటుంది. ఏమైందమ్మా ప్రీతి? ఏమైంది ప్రీతి? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు ప్రీతి. ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. ఎవరమ్మా బాల? నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తను ఎక్కడో నది దగ్గర నించుంది.
పెళ్లి ఒక ట్రాజెడీ అని విన్నాను. మొగుడు అనుమానస్తుడు, మనోవ్యాధి ఉన్నాయన, క్రూరంగా బాలాని ఏడిపిస్తాడంట. అవన్నీ కలిపి ఆలోచిస్తున్నప్పుడు నేను కన్న కళ. ఒకవేళ తన గురించే ఆలోచిస్తూ పడుకుని ఉంటావు. అందుకే పడుకునే ముందు బాధపడే విషయాలు ఆలోచించకూడదు. నీకెన్నిసార్లు చెప్పాను. అందుకే అవి కలలుగా వస్తుంటాయి అంటారు. ఏంటో తెలీదమ్మా, నాకు తను చూడాలనిపిస్తుంది. స్కూల్లో కాలేజ్లో ఒకటిగానే చదువుకున్నాం. కాలేజ్కి వెళ్లే దారిలో తమాషా కోసం మాట్లాడుకుంటాం. నాకు ఆడపిల్ల పుడితే తన పేరు, తనకు ఆడపిల్ల పుడితే నా పేరు పెట్టాలని. అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే నీ పెళ్లి కూడా రాలేదెందుకని? తనప్పుడు ఇక్కడ లేదు. భర్త పనిచేస్తూ ఉన్నది ముంబయో పూణేలోనో అనుకుంటా. అక్కడే ఉండింది తను. ఇప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదా? మాట్లాడుకుని సంవత్సరం అవుతోంది. కానీ ఇప్పుడెందుకు తను నా కలలోకి రావాలి? ఒకటి, తను నన్ను చూడాలని ఎంతో ఎదురు చూస్తోంది. లేదంటే హ, బాలా తను చనిపోయి ఉండాలి. ఎవరు చనిపోయారంటున్నావు? అదంతా ఏం లేదు లేరా, నిదట్లో ఏదో కలకన్నట్టుంది. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకమ్మా. కలే కదా, ఏం జరగదులే. ముఖం కడుక్కొని వంటగదిలోకి రా. ఈలోగా నేను టీ పెట్టి ఉంచుతాను. ఎవరికైనా యాక్సిడెంట్ అయినట్టు కలగను. బాలా అని ఒక ఫ్రెండ్. బాలానా? ఏంటా పేరు? దానికంటే మంచి పేరు దొరకలేదా? పూర్తి పేరు బాలసుధా. సూరజ్ అన్నయ్య పెళ్లి చేసుకోవాల్సింది. మరేం జరిగింది? నాన్నగారు కొన్ని కండిషన్స్ వల్ల సూరజ్ అన్నయ్య తనతో పెళ్ళొద్దన్నాడు. ఆ తర్వాత తను పెళ్లి చేసుకున్నా అది సరిగ్గా లేదు. తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కాలొచ్చింది. ఆ బాలసుధ ఎక్కడుంటారు? నాకు తెలీదు. తనకేదో చెడు జరుగుతోంది. ఈ కళ అదే చెప్తోంది. వైపెన్ ఆ ఊరు పక్కన ఎక్కడోనే పెళ్లి చేసి పంపించారు. మ్మ్. రక్తబంధం ఉన్న వాళ్ళకి కీడు జరగడానికి ముందు మనకి ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. రక్తబంధం కంటే పెద్ద బంధమే మా మధ్య ఉండింది. నేనొక్కసారి తను చూడాలార్కే. చూడాలనే అడిగావు కదా, కనిపెడతాను. కానీ ఇప్పుడు కాదు. డెలివరీ అయిన తర్వాత బిడ్డతో పాటు నువ్వు ఇప్పుడు చెప్పిన బాలసుధాని వెతికి కనిపెట్టి మనం తన దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఇలా రారా, ఉండమ్మా. లోపలికి పద అయ్య, చెప్తాను అసలు నేను. విషయం ఏంటో చెప్పు. లోపలికి పదరా. ఎందుకు తలుపు మూస్తున్నావు? అమ్మా, విషయం ఏంటో చెప్పు. కాస్త ఆగరా, పద ఉండమ్మా, నెటకు. పద చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా? ఏంటి విషయం? బాల ఎక్కడుంది? నువ్వే దాన్ని ఏదో చేసావు. తెలుసుకొని నువ్వేం చేస్తావు? నాకు తెలియాల్సిందే. అది కనపడకుండా పోవడానికి నువ్వే కదా కారణం. అదేంటంటే అమ్మా, నేను ఇప్పుడు దిక్కులు చూడకుండా నిజం చెప్పు. ఇవాళ రేపో వేణు వచ్చేస్తాడు. వాడికి సమాధానం చెప్పాలి. మనమెందుకమ్మా దానికి సమాధానం చెప్పాలి? షెడ్లో ఉండింది, ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందో మనకెవ్వరికీ తెలీదు. అలా చెప్పి వదిలేసే విషయమా? రాత్రి తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరింది. లేదంటే వేణును వచ్చి పెట్టే బాధలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది, అంతే. అదే ఆత్మహత్య చేసుకోదని నాకు బాగా తెలుసు. అలా చేసేదైతే ఎప్పుడో చేసుండేది. ఒరేయ్, ఎట్ల ముంచి చంపేశావా? నువ్వే కదమ్మా ఇప్పుడు చెప్తూ ఉంటావు బాలా శవం ఈ కాలువలో తేలాలని. అదైనా జరగని. ఒరే, మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించుకో. ఏం చేసావు చెప్పు. అసలు నీ ఆశ ఏంటమ్మా? తన ఇంట్లో ఉండకూడదు, తన బెడద వదిలింది. నువ్వు ఆ విధంగా అనుకో చాలు. సుమేష్ బావా, ఏమండి? ఆయన ఎక్కడా?
ఏమండి బాలాగా కనిపించలేదని పోలీసులకి కంప్లైంట్ చేయాలిగా. మేము దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఊరికే హడావుడిగా పోలీసుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ ఒక్కరోజు ఆగుదాం. ఎక్కడైనా దాక్కునుంటే ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తది. రాత్రి టైంలోనే బాలాగా కనిపించలేదు. ప్రాణాలతో ఉన్నారా అనే సందేహంగా ఉంది. మనం ఇలాగే వదిలేయకూడదండి. అదంతా ఏం చేయాలో నీ చూసుకుంటాలే. ముందు దానింట్లో దాని బంధువులింట్లో కనుక్కుందాం. ఆ తర్వాత మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. వేణు అన్న రావడానికి ముందే మనం ఎలాగైనా బాలాబుద్ధిని కనిపెట్టడం చాలా ముఖ్యం. నేను సతీష్ అన్న కలిసి మొత్తం ఊరంతా ఒకసారి వెతికి చూస్తాం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళిందంటే ఎవరో ఒక బోటు వ్యక్తి సాయం చేసుంటాడు, లేదంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తి వచ్చుంటాడు. ఆ విధంగా అనుమానించదగ్గట్లు నిన్న రాత్రి ఎవరైనా వచ్చారేమోనని మేము ఎంక్వైరీ చేస్తాంలే. ఈ విషయం గురించి జయ నిన్నేమీ అడగబోయేది లేదు. ఆ వేణుగోపాల్ గాని పోలీసులు గాని వస్తే నువ్వేం చెప్తావు చెప్పు. ఇక నేను ఏది ఆలోచించాలనుకోట్లా. ఒకటి, బాలాని రూమ్లోనే కట్టిపడేసి కనిపించలేదని నాటకం ఆడాలి. లేకపోతే దానికి ఖచ్చితంగా వేణువే కారణమై ఉంటాడు. బాల గర్భవతిగా ఉందిరా. తనేమైందో ఏం జరిగిందో మనము కనుక్కోవాలి కదా. కావాల్సిన వాళ్ళు విచారిస్తారు. ప్రతిసారి ఈ విషయాలకి దూరంగా ఉన్నప్పుడు నువ్వేనమ్మా నన్ను ఈ విషయాలు దింపుతుంది. దానికి తగ్గ ఒక మంచి బహుమానం దొరుకుతుంది. ఇక నా వల్ల కాదు. బాలాకి ఏమైంది, తను ప్రాణాలతో ఉందా, ఇవన్నీ నా సమస్య కాదు. వీటన్నిటిలో జోక్యం చేసుకొని నా కుటుంబం నాశనం అవటం నాకిష్టం లేదు.